జై శ్రీకృష్ణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయం 16వ శ్లోకం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరాచ్చక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కుటస్థోనక్షర ఉచ్యతే. సర్వులు మరియు అనశ్వర్యులని జీవులు రెండు రకములు. భౌతిక జగమునందలి ప్రతి జీవియు నశ్వర్యము క్షరుడు కాగా, ఆధ్యాత్మిక జగమునందు ప్రతి జీవియు అనశ్వర్యమని అక్షరుడని చెప్పబడినది. భావము: పూర్వమే వివరించబడినట్లు దేవదేవుడైన శ్రీకృష్ణుడు వ్యాసదేవుని అవతారమున వేదాంత సూత్రములను రచించెను. అట్టి వేదాంత సూత్రములందలి అంశముల సారాంశమును అతడిచ్చట తెలియజేయుచు అసంఖ్యాకములుగా నున్న జీవులను క్షరులు మరియు అక్షరులుగా విభజించవచ్చునని పలుకుచున్నాడు. వాస్తవమునకు జీవులు శ్రీకృష్ణ భగవానుని విభిన్నాంశములు. వారే భౌతిక జగత్తుతో సంపర్కమును పొందినప్పుడు జీవభూతులు అని పిలువబడుదురు. ఈ శ్లోకమున తెలుపబడిన క్షరః సర్వాణి భూతాని అను పదము ననుసరించి వారు నశ్వరులు కాని దేవదేవుడైన శ్రీకృష్ణునితో ఏకత్వమును నిలిచిన వారు మాత్రం అనశ్వర్యులుగా లేదా అక్షరులుగా పిలువబడుదురు. ఇచ్చట ఏకత్వమనగా అక్షర పురుషులకు వ్యక్తిత్వము ఉండదని భావము కాదు. భగవానుడు మరియు ఆ అక్షర పురుషుల నడుమ అనైక్యత లేదని మాత్రమే అది సూచించును. అనగా అక్షరులు సృష్టి ప్రయోజనమునకు అనుకూలులై ఇందురు. వాస్తవమునకు సృష్టి అనేటి విషయము ఆధ్యాత్మిక జగమునందు లేకున్నను వేదాంత సూత్రములందు తెలుపబడినట్లు దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వ వ్యక్తీకరణములకు మూలమైనందున అటువంటి భావము ఇచ్చట వ్యక్తపరచుబడినది. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని వాక్యము అనుసరించి జీవులు రెండు తరగతులుగానున్నారు. వేదములు దీనికి నిదర్శనము నొసగుచున్నందున ఈ విషయమున సంశయమునకు తావులేదు. భౌతిక జగమునందు మనస్సు మరియు పంచేంద్రియములను గూడి సంఘర్షణకు లోనయ్యేడి జీవులు సదా మార్పు చెందునటువంటి దేహములను కలిగియున్నారు. జీవుడు బద్ధుడై ఉన్నంత వరకు భౌతిక పదార్థ సంపర్కముచే అతని దేహము మార్పు చెందుచుండును, పదార్థము మార్పు చెందును. కావున జీవుడు సైతం మార్పు చెందుతున్నట్లుగా గావించుచును. కానీ ఆధ్యాత్మిక జగమునందు దేహము భౌతికము కానందున ఎట్టి మార్పునకు లోను కాదు. భౌతిక జగమున గోచరించు జన్మము, వృద్ధి, స్థితి, ఇతర జీవుల సృష్టి, క్షయము, వినాశనములనేటి మార్పులు జీవుని దేహమునకు సంబంధించినవి. కానీ ఆధ్యాత్మిక జగమందు దేహము మార్పునందును. అచ్చట వృద్ధాప్యము లేదు, జన్మము లేదు, మృత్యువును లేదు. అచ్చట సమస్తము ఏకత్వమున స్థితిని కలిగియుండును. క్షరః సర్వాణి భూతాని అనగా తొలుత సృష్టింపబడిన బ్రహ్మ మొదలుగా అతి చిన్న చీమ వరకు
భౌతిక సంపర్కము కలిగిన ప్రతి జీవియు దేహమును మార్చుకునే యుండును. కనుకనే వారు నశ్వరులై ఉన్నారు. ఆధ్యాత్మిక జగమునందు మాత్రము జీవులు సదా ఏకత్వమును ముక్తులైయుందురు. 17వ శ్లోకం. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యు దాహృతః ఏ లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః. ఈ ఇరువురుగాక మూడు లోకములందును ప్రవేశించి వాటిని భరించు సాక్షాత్తు అవ్యయ ప్రభువును పరమాత్ముడను అగు ఉత్తమ పురుషుడను కలడు. భావము. ఈ శ్లోకమునందలి భావము కఠోపనిషత్తు 2:13 మరియు శ్వేతాశ్వర ఉపనిషత్తు 6:13 నందు చక్కగా వివరింపబడినది. బంధ ముక్త స్థితి యందున్న అసంఖ్యాజీవులపైన పరమాత్మగా హృదయమందు నిలుచు దేవదేవుడు కలడని అందు తెలపబడినది. నిత్యోన్నిత్యానాం చేతనచేతనానాం అనున్నది ఆ ఉపనిషత్తు నందలి వాక్యము. బద్ధముక్త స్థితి యందున్న జీవులలో వాటిని పోషించుచు కర్మానుసారముగా వాటిని భోగానుభవమునకు అవకాశమునసుగు దేవదేవుడను శ్రేష్ఠ పురుషుడు వేరొకడు కలడని దీని భావము. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడే ప్రతివారి హృదయమునందు పరమాత్మగా విరాజమనుడై ఉన్నాడు. అతనిని ఎరుగగలిగిన బుద్ధిమంతుడే సంపూర్ణ శాంతిని పొందును గాని అన్యులు కారు. 18వ శ్లోకం. తస్మాత్ క్షరమతీతోऽహమక్షరాదపి చోత్తమః అతనోస్మి లోకే వేదే అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. క్షర అక్షర పురుషులకు అతీతుడను ఉత్తమోత్తమముడను అగుటచే నేను జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధి నొందింతిని. భావము. బద్ధముక్త జీవులలో ఎవ్వరును దేవదేవుడైన శ్రీకృష్ణుని అతిక్రమించజాలరు. కనుకనే అతడు పురుషోత్తమునిగా తెలియబడినాడు. అనగా జీవులు మరియు భగవానుడు సర్వదా వ్యక్తిగతులే అని ఇచ్చట స్పష్టమగుచున్నది. వారిరువురు నడుమ భేదమేమనగా జీవులు తమ బద్ధస్థితి యందు కానీ ముక్తస్థితి యందు కానీ దేవదేవుని అచింత్యమైన శక్తులను పరిమాణరీతిని అతిశయింపలేరు. భగవానుడు మరియు జీవులు ఒకే స్థాయికి చెందినవారు లేదా సర్వ విధముల సమానులని భావించుట సమంజసము కాదు. వారిరువురు నడుమ ఉన్నతము మరియు సామాన్యములనేడి విషయములు శాశ్వతముగా నుండును. కనుకనే ఉత్తమ అను పదము ఇచ్చట ప్రాధాన్యమును సంతరించుకున్నది. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎవ్వరును అతిశయింపజాలరు. ఇచ్చట లోకే యను పదము పౌరుషాగమమందు స్మృతులయందు అని సూచించుతున్నది. నిరుక్తి నిఘంటువునందు నిర్ధారింపబడినట్లు వేద ప్రయోజనము స్మృతులచే వివరింపబడినది. లోక్యతే వేదార్థోనన్నేన. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున వేదములయందు వర్ణింపబడినాడు. ఈ విషయమున ఛాందోగ్య ఉపనిషత్తు 12:3 నందు ఇట్లు తెలుపబడినది. తావదేశ
సంప్రసాదోన్నస్మాచ్చ రిరాత్ సముత్థాయ పరం జ్యోతిరూపం సంపద్య స్వేన రూపేణాభి నిష్పద్యతే స ఉత్తమః పురుషః. అనగా దేహం నుండి వెలువడే పరమాత్మ నిరాకార బ్రహ్మజ్యోతిని చేరి తన రూపమున తనదైన ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచియుండును. అతడే దేవదేవుడు. దీనిని బట్టి దేవదేవుడు పరంజ్యోతి అయిన తన ఆధ్యాత్మిక తేజమును ప్రదర్శించుచు వ్యాపింప చేయుచున్నాడు అని భావం. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు జీవుల హృదయమున నిలుచుచు పరమాత్మ అనేటి అంశను సైతము కలిగి ఉన్నాడు. అతడే సత్యవతి పరాశరులకు వేదవ్యాసునిగా జన్మించి వేద జ్ఞానమును వివరించెను. 19వ శ్లోకం. యో మమేమవ మసమ్మూఢో జనాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ భారత, సంశయ రహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వము నెరిగినవాడు. అందుచేత అతడు నా సంపూర్ణమగు భక్తియుత సేవలో నిమగ్నుడు అగును. భావము: జీవుల యొక్క పరతత్వము యొక్క సహజ స్థితికి సంబంధించిన తాత్విక విధానములు లేదా కల్పనలు పెక్కుగలవు. కానీ తనను పురుషోత్తమునిగా తెలిసికొనగలిగిన వాడే వాస్తవమునకు సర్వమును ఎరిగినవాడని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టముగా ఈ శ్లోకమునందు వివరించుచున్నాడు. అపరిపక్వ జ్ఞానము గలవాడు తరతత్వమును గూర్చిన ఊహాకల్పనలయందే కాలమును గడిపినను, సంపూర్ణ జ్ఞానము గలవాడు అట్లు కాలమును వృధా పరపక కృష్ణ భక్తి రసభావన యందు ప్రత్యక్షముగా నిలుచును. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవయందు అతడు పూర్ణముగా నిమగ్నుడగును. భగవద్గీత ఎందంతటను ఈ భక్తియోగమే నొక్కి చెప్పబడినది. అయినను పరతత్వము మరియు జీవులు సమానమే అని భావించడి మూర్ఖ వ్యాఖ్యతలు పెక్కురుగలరు. వేదజ్ఞానము శృతి అని పిలువబడును. అనగా ఇది శ్రవణము ద్వారా అభ్యసించబడినది. వాస్తవమునకు వేదజ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని ప్రతినిధుల వంటి ప్రామాణికుల నుండియే స్వీకరింపవలెను. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు ప్రతి నిమిషమును చక్కగా వివరించియున్నందున ప్రతి ఒక్కరూ దీని నుండియే శ్రవణమును గావింపవలెను. కానీ కేవలము జంతువుల వలె శ్రవణము చేసిన చాలదు. విషయమును ప్రామాణికుల నుండి అవగతము చేసుకొనుటకు యత్నించవలెను. పాండిత్యముతో ఊరకనే ఊహాకల్పనలు చేయరాదు. అనగా ప్రతి ఒక్కరూ గీతను సంబ్రతతో శ్రవణము చేసి జీవులు సదా దేవదేవుడైన శ్రీకృష్ణునకు ఆధీనులే అని ఎరుగవలెను. శ్రీకృష్ణ భగవానుని వాక్యము అనుసరించి అట్లు అవగతము చేసుకొనినవాడే వేదముల ప్రయోజనమును ఎరిగినవాడగును. అతడు తప్ప
అన్యులెవరును వేద ప్రయోజనమును ఎరుగలేరు. ఈ శ్లోకమునందలి భజతి అను పదము ప్రధానమైనది. సాధారణముగా పలుచోట్ల ఈ భజతి అను పదము శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవకు సంబంధించిన విషయములలో వాడబడుచుండును. అనగా మనుజుడు కృష్ణ భక్తి రసభావనలో భక్తియుత సేవ యందు నిమగ్నుడైనచో సమస్త వేదజ్ఞానము నెరిగినవాడుగా భావింపబడును. కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నిలిచిన వానికి పరతత్వ అవగాహన కొరకై ఇతర ఆధ్యాత్మిక విధానపు అవసరము లేదని వైష్ణవ పరంపర యందు తెలుపబడుచున్నది. కృష్ణ సేవ యందు నియుక్తుడైనందున అతడు యథార్థ స్థితికి వచ్చినవాడే యగును. పరతత్వ అవగాహనకై కావలసిన ప్రాథమిక విధానములన్నింటినీ అతడు ముగించినట్లే యగును. కానీ మానవుడు లక్షలాది జన్మలలో పరతత్వమును గూర్చి ఊహకల్పనలు ఉత్త విచారములు కావించిన పిమ్మటయు శ్రీకృష్ణుడే దేవదేవుడని ప్రతి ఒక్కరూ అతనికే శరణము నొందవలయుననియు అవగతము చేసుకొనినచో అతని లక్షలాది జన్మల తాత్విక చింతనమంతయు వృధా కాలవ్యయమే కాగలదు. 20వ శ్లోకం. ఇది గుహ్యతమం శాస్త్రమిదముక్తం మాయానఘ యతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ కృత్యచ్చ భారత. ఓ పాపరహితుడా, వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించి తిని. దీనిని అవగాహన చేసుకొనినవాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పూర్ణ విజయమును బడయగలవు. భావము. సమస్త శాస్త్రముల సారాంశమిదియేనని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట స్పష్టముగా వివరించుచున్నాడు. అతడు తెలిపిన ఈ విషయములను ప్రతి ఒక్కరూ యథాతథముగా స్వీకరింపవలసి ఉన్నది. ఆ విధముగా మనుజుడు బుద్ధిమంతుడను ఆధ్యాత్మిక జ్ఞానము నందు పూర్ణుడును కాగలడు. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని ఈ తత్వమును అవగాహనం చేసుకొని అతని భక్తియోగమున నిలుచుట ద్వారా ప్రతి ఒక్కరూ త్రిగుణ కల్మషము నుండి బయటపడగలరు. వాస్తవమునకు భక్తియోగమనున్నది ఆధ్యాత్మిక అవగాహన విధానము. భక్తియుక్త సేవ యున్న చోట భౌతిక కల్మషము నిలువలేదు. ఆధ్యాత్మిక తత్వమును కూడియుండుట వలన భక్తియుక్త సేవ మరియు భగవానుడు అనేటి అంశముల నడుమ భేదముండదు. వాస్తవమునకు శుద్ధ భక్తి శ్రీకృష్ణ భగవానుని అంతరంగ శక్తి యొక్క ఆధ్వర్యముననే జరుగును. భగవానుడు సూర్యుడైనచో ఆ జ్ఞానము అంధకారము వంటిది. సూర్యుడు ఉన్న చోట అంధకారం అనేది ప్రశ్నయే ఉదయించనట్లు ప్రామాణికుడగు ఆధ్యాత్మిక గురువు నేతృత్వమున వనరింపబడు భక్తియుత సేవ యున్నచో అజ్ఞానమనేది ప్రశ్నయే కలగదు. కనుక ప్రతి ఒక్కరూ బుద్ధిమంతులను పవిత్రులను అడుగుటకు కృష్ణభక్తి రసభావనను స్వీకరించి భక్తియుత సేవలో నిలవవలసి ఉన్నది.
శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకొని భక్తియుత సేవలో నిలుచు స్థాయికి రానంత వరకు ఎవ్వరును సంపూర్ణ జ్ఞానము కలవారు కాజాలరు. సామాన్య మానవుని దృష్టిలో వారు తెలివి గలవారైనను వాస్తవమునకు బుద్ధిమంతులు కానేరరు. అర్జునునికి వాడబడిన అనగా అను సంబోధనము ఇచ్చట ప్రధానమైనది. పాపరహితుడా అనేడి ఆ సంబోధనకు భావమేమనగా సర్వపాపముల నుండి విడివడినదే కృష్ణుని ఎరుగుట అత్యంత కష్టకార్యము. అనగా సర్వపాప కల్వశము నుండి ముక్తుడైన వాడే మనుజుడు శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనగలగలడు. కానీ భక్తియోగ పవిత్రము మరియు శక్తివంతమైనదగుటచే దాని యందు నిలుచువాడు ఆ ప్రయత్నముగా పాప రహిత స్థితికి అరుదించును. సంపూర్ణ కృష్ణ భక్తి భావనలోనున్న విశుద్ధ భక్తుల సహచర్యమున భక్తియుక్త సేవ నునరించునప్పుడు మనుజుడు కొన్నింటిని సమూలముగా కొనవలెను. ఆ విధముగా నశింపజేయవలసిన వానిలో అతి ముఖ్యమైనది హృదయ దౌర్బల్యము. అతడు దానిని అధిగమింపవలెను. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యపు కోరిక చేతనే పతనం ఆరంభమగును. ఆ విధముగా మనుజుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవకు దూరుడగును. ఈ రెండవ హృదయ దుర్బలత ఏమనగా ప్రకృతిపై ఆధిపత్యపు కోరిక అధికమైన కొలది జీవుడు భౌతికతత్వమునేడ భౌతిక విషయ స్వామ్యము నేడ ఆసక్తుడగును. భౌతిక అస్తిత్వము నందలి క్లేశములకు ఈ హృదయ దౌర్బల్యములే కారణము. ఈ అధ్యాయమునందలి తొలి 5 శ్లోకములు జీవుడు ఈ హృదయ దౌర్బల్యముల నుండి బయటపడు విధానమును మరియు 6వ శ్లోకము నుండి అంతము వరకు గల మిగిలిన భాగము పురుషోత్తమ యోగమును చర్చించినవి. శ్రీమద్ భగవద్గీత యందలి పురుషోత్తమ యోగము అను పంచదశాధ్యాయమునకు భక్తి వేదాంత అభ్యాసం సమాప్తం. ఈ 20వ శ్లోకంతో ఇంతటితో ఈ 15వ అధ్యాయం సమాప్తం. ఇక నుంచి షోడశాధ్యాయం అనగా 16వ అధ్యాయం. 1 నుండి 3 శ్లోకాల వరకు కంటిన్యూగా 3 శ్లోకాలు. అభయం సత్వ సంశుద్ధిర జ్ఞాన యోగ అవ్యవస్థితి దానం మదచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయస్తప అర్జవం. ఇది 1వ శ్లోకం. 2వ శ్లోకం అహింసా సత్యమ క్రోధస్త్యాగః శాంతిర పైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్ధవం హ్రీర చాపలం. ఇది 2వ శ్లోకం. 3వ శ్లోకం తేజః క్షమా ధృతిః శౌచమ ద్రోహోః నాతిమానితా భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత. ఇది 3వ శ్లోకం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను,
ఓ భరతవంశీయుడా, భయరహితుడా, భయారాహిత్యము. ఓ భరతవంశీయుడా, భయారాహిత్యము, స్వీయ స్థితి, పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మ నిగ్రహము, యజ్ఞచరణము, వేద వేదాధ్యాయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషముల నెన్నకుండుట, జీవులందరి ఎడ దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయారహిత్యము, గౌరవ వాంఛ లేకుండుట అను దివ్యగుణములు దైవీ స్వభావము కలిగిన దివ్యుల యందుండును. భావము: గడచిన పంచదశాధ్యాయపు ఆరంభమున ఈ భౌతిక జగత్తు యొక్క సంసార వృక్షము వర్ణింపబడినది. అశ్వత్థ వృక్షము అని అంటారు. ఆ వృక్షము యొక్క అదనపు వ్రేళ్ళు శుభాశుభములుగా తెలియబడు జీవుల కర్మలతో పోల్చబడినవి. దైవీ స్వభావము కలిగిన దేవతల గూర్చియు, అసుర స్వభావము కలిగిన దానవుల గూర్చియు నవమాధ్యాయమున కూడా వర్ణింపబడినది. ఇక ఇప్పుడు వేదములు అనుసరించి సత్వగుణ కర్మలు ముక్తి పదమున పురోగమించుటకు దోహదములుగా భావించబడి దైవీ ప్రకృతి అని తెలియబడుచున్నవి. అట్టి దివ్య స్వభావమున నిలిచిన వారు ముక్తి మార్గమున నిశ్చయముగా పురోగతిని సాధించగలరు. కానీ రజస్తమో గుణములందు వర్తించు వారికి ఇందుకు భిన్నముగా ముక్తి నొందు అవకాశమే లభించదు. వారు మానవులుగా సూర్యలోకమందు నిలుచుటయే లేదా జంతు జాలమున జన్మించుటయో లేదా ఇంకను నీచమైన జన్మలను పొందుటయో జరుగును. ఈ షోడాధ్యాయమున శ్రీకృష్ణ భగవానుడు దేవీ ప్రకృతిని, దాని గుణములను అలాగుననే అనురీ ప్రకృతిని, దాని గుణములను వర్ణించుచున్నాడు. ఈ దైవాసురగుణముల లాభ నష్టములను సైతము భగవానుడు వివరింపనున్నాడు. దైవీ గుణములతో జన్మించిన వారిని సూచించు అభిజాతస్య అను పదము మిక్కిలి ప్రధానమైనది. దివ్య వాతావరణమున సంతానమును పొందుటనేడి కార్యము గర్భధాన సంస్కారమని వేదములందు తెలుపబడిచున్నది. తల్లిదండ్రులు తమకు దివ్య గుణములు కలిగిన సంతానము కావలనని కోరినచో మానవ సాంఘిక జీవనమునకై ఉపదేశింపబడిన 10 నియమములను తప్పక పాటింపవలెను. సత్సంతానార్థం కొరకేమైన కామము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించునని ఇంతకు పూర్వమే భగవద్గీత యందు అధ్యయనము చేయనున్నాము. అనగా భక్తిభావన కలిగిన సంతానమును పొందు ప్రయోజనమున మైథునం నింద్యం కాదు. కనుక కృష్ణ భక్తి భావన యందుండేడి
భక్తుల శునక మార్జలముల వలె పిల్లలను కనక జన్మ పిదప భక్తిని చేపట్టు సంతానమును కనవలెను. కృష్ణభక్తి రసభావనలో నిమగ్నులైన తల్లిదండ్రులకు జన్మించు సంతానము యొక్క అదృష్టమిదియే. సంఘమును 4 వర్ణములు 4 ఆశ్రమములుగా విభజించు వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ మానవులను జన్మరీత్యా విభజించుటకై ఉద్దేశింపబడలేదు. అట్టి వర్ణశ్రమ విభజన జ్ఞానము పైననే ఆధారపడి ఉన్నది. సంఘమును శాంతి మరియు పురోగతితో నెలకొనున్నట్లు చేయుటయే దాని ప్రయోజనము. ఈ శ్లోకములందు తెలుపబడిన గుణములు మానవుడు ఆధ్యాత్మిక అవగాహనము వృద్ధిపరచుకొని భౌతిక జగము నుండి ముక్తి నొందుట కొరకే నిర్దేశింపబడిన దివ్య గుణములుగా వివరింపబడినవి. వర్ణాశ్రమ వ్యవస్థ యందు సన్యాసాశ్రమము నందున్న వ్యక్తి సన్యాసి అని వర్ణములకు ఆశ్రమములకు అధిపతిగా లేదా ఆధ్యాత్మిక గురువుగా పరిగణింపబడును. 4 వర్ణముల యందలి బ్రాహ్మణుడు మిగిలిన క్షత్రియ వైశ్య శూద్రులకు గురువుగా పరిగణింపబడినను. వర్ణాశ్రమ వ్యవస్థ యందు అత్యున్నతుడైన సన్యాసి బ్రాహ్మణునికి సైతం గురువుగా తలచబడును. అట్టి సన్యాసికి భయరాహిత్యమనున్నది ప్రథమ యోగ్యత. సన్యాసి అయిన వాడు ఎటువంటి సహాయము లేకుండా లేదా సహాయము కలదనేడి హామీ లేకుండా ఒంటరిగా ఉండవలసి వచ్చుటయే అందులకు కారణము. అతడు కేవలము దేవదేవుడైన శ్రీకృష్ణుని కరుణ పైననే ఆధారపడవలసి వచ్చును. బంధములన్నింటినీ తెంచుకున్నచో తనను కాపాడువారు ఎవరని తలచువారు సన్యాసమును స్వీకరింపరాదు. దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ రూపున హృదయమునందే నిలిచియున్నాడనియు సర్వమును అతడు వీక్షించుచున్నాడనియు చేయగోరు సమస్తమును అతడు తెలిసియే యుండుననియు ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. కనుక తనకు శరణము నొందిన వారిని శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున నిక్కముగా రక్షించుననేడి విశ్వాసమును ప్రతి ఒక్కరూ పొందవలెను. నన్నెన్నడను ఒంటరివాడను కాను, నేనెన్నడను ఒంటరివాడను కాను. కీకరారణ్యమున నేను వసించినను శ్రీకృష్ణుడు నాతో కూడియుండి నాకు సమస్త రక్షణము నొసుగును అని మనుజుడు సర్వదా తలపోయవలెను. అట్టి నమ్మకమే అభయము అనబడును. అట్టి భయారహిత్య మనోస్థితి ఎనునది సన్యాసాశ్రమము నందున్నవానికి అత్యంత అవసరము. పిమ్మట సన్యాసి తన అస్తిత్వమును పవిత్రమునర్చుకొనవలెను. సన్యాసాశ్రమము నందు పాటించవలసిన విధి నియమములు పెక్కుగలవు. అందు అత్యంత ముఖ్యమైనది స్త్రీ సంగరాహిత్యము. సన్యాసైన వాడు స్త్రీతో ఎట్టి సన్నిహిత సంబంధమును కలిగియుండరాదు. ఏకాంతమున స్త్రీతో సంభాషించుటయు అతనికి నిషిద్ధము. ఈ నియమమును శ్రీ చైతన్య మహాప్రభువు ఆదర్శనీయ సన్యాసి వంటి వారు ఆయన పూరి జగన్నాథమున నివసించినప్పుడు వందనములు నర్పించుటకైనను
భక్తజనులైన స్త్రీలు ఎదుటకు వచ్చేడివారు కారు. దూరము నుండియే వందనములు నర్పింపవలెనని వారు ఉపదేశించబడేవారు. వాస్తవమునకు ఇది స్త్రీల ఎడ ద్వేషభావముతో కాదు. సన్యాసి అయిన వాడు స్త్రీతో సన్నిహిత సంబంధమును కలిగి ఉండకూడదనేది నియమమును విధించుటయే దాని ఉద్దేశము. అనగా మానవుడు వర్ణాశ్రమ ధర్మములను నియమముగా పాటించి తన స్థితిని పవిత్రీకరించుకొనవలెను. స్త్రీతో సన్నిహిత సంబంధము ఇంద్రియభోగమునకై ధనమును కూడబెట్టుట ఎనునవి సన్యాసికి నిషేధింపబడినవి. పైన తెలిపినట్లు శ్రీ చైతన్య మహాప్రభు ఆదర్శనీయమైన సన్యాసి స్త్రీల ఎడ ఆయన చాలా ఖచ్చితముగా వర్తించినట్లు ఆయన జీవితము ద్వారా మనము తెలుసుకొనవచ్చును. పతిహితులైన బద్ధజీవులందరినీ తరింపజేయినటువంటి పరమ దయాలువైన అవతారముగా భావింపబడినను సన్యాసాశ్రమమున స్త్రీ సాంగత్యమునకు సంబంధించిన విధి నియమములను మాత్రం ఖచ్చితముగా పాటించిరి. చోట హరిదాసుడనేడి ఒకానొక అనుయాయుడు మహాప్రభువు అంతరంగిక సహచర్యలలో ఒకనిగా ఉండేవాడు. ఏదియో ఒక కారణము చేత అతడు ఒక యుక్త వయస్కురాలైన స్త్రీని కామదృష్టితో గాంచగా మహాప్రభు శీఘ్రమే అతనిని అంతరంగిక బృందము నుండి బహిష్కరించిరి. భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తిని కావించి తనను తాను ఆధ్యాత్మిక జగత్తునకు ఉద్ధరించుకొన గోరు సన్యాసికి లేదా మనుషునికి కాంతా కనకములపై దృష్టి తగదు. వాటిని అనుభవించుటనేది విషయమటు నుంచి అట్టి దృష్టియు నిషేధింపబడినది. అట్టి భావన కలిగినవాడు ధర్మరహితమైన ఆ కోరికలకు బలికాక మునిపే ఆత్మహత్యను చేసుకొనుట ఉత్తమము అని ఆయన పలికిరి. ఇవియే జీవితమును పవిత్రమునర్చు విధానములు. ఇక తదుపరి విషయము జ్ఞాన యోగవ్యస్థితి అనున్నది. అనగా ఆధ్యాత్మిక జ్ఞాన సమపార్జనము ఆధ్యాత్మిక పురోగతి అనేడి తమ నిజ జీవితమును మరచియుండేడి గృహస్థులకు ఇతరులకు జ్ఞానమును పంచుట కొరకే సన్యాస జీవితము ఉద్దేశింపబడినది. వాస్తవమునకు సన్యాసి అయిన వాడు జీవనమునకై ఇంటింటను భిక్షను స్వీకరించవలను. దీని భావము అతడు భిక్షగాడని కాదు. ఆధ్యాత్మిక స్థితిలో నిలిచిన వానికి కావలసిన లక్షణములలో సంహృతము ఒకటైనందున సన్యాసి అయిన వాడు ఇంటింటికి వెళ్ళి భిక్షను స్వీకరించును. భిక్ష నిభమున గృహస్థులను కలిసి వారి అందలి కృష్ణ భావనను జాగృతము చేయుటయే వారి ఉద్దేశము గాని భిక్షను స్వీకరించుట కాదు. ఇది ఏ సన్యాసి యొక్క ధర్మము. సన్యాసి అయిన వాడు నిజముగా ఆధ్యాత్మిక పురోగతి నొందినచో గుర్వాజ్ఞను బడసి కృష్ణ పరజ్ఞానమును యుక్తముగా సర్వులకు అవగతమగునట్లు ప్రచారము గావింపవలెను. అట్లు ఆధ్యాత్మిక పురోగతిని పొందనిచో సన్యాసమును స్వీకరింపరాదు. ఒకవేళ తగినంత జ్ఞానము లేకనే మనుషుడు సన్యాసమును స్వీకరించినచో జ్ఞాన
సమపార్జనకై గురువు నుండి శ్రవణము చేయుట యందు నియుక్తుడు కావలను. అనగా సన్యాసైన వాడు నిర్భయత్వమునందు, సత్వ సంశుద్ధియందు, జ్ఞానయోగమునందు స్థితుడై ఉండవలెను. ఇక తదుపరి అంశమైన దానము గృహస్థులకు ఉద్దేశింపబడినది. వారు న్యాయబద్ధమైన మార్గముల ద్వారా జీవనమునకై ధనమును సంపాదించుచు దాని యందు 50% కృష్ణభక్తి ప్రపంచమంతటను ప్రచారము చేయుటకు వినియోగించవలెను. అనగా గృహస్థులు అట్టి కార్యమునందు నిమగ్నములైన సంస్థలకు దానమొసగవలెను. దానమును సరియైన వానికే అనగా పాత్రునకే ఒసగవలెను. గీతయందు ముందు తెలపబడినట్లుగా దానమనున్నది సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానము అనుచు 3 రకములు. అందు సాత్విక దానమే శాస్త్రములందు ఉపదేశింపబడినవి. కేవలము ధన వ్యయమే ఎగుట వలన రాజసిక తామసిక దానములు వాని యందు ఉపదేశింపబడలేదు. కనుక దానమును కృష్ణ భక్తిని జగమంతటను ప్రచారము చేయుటకు మాత్రమే ఒసగబడవలెను. అది ఏ సాత్విక దానము. ఇక ధమము ఆత్మనిగ్రహము అనున్నది అన్ని ఆశ్రయముల వారికి ఉద్దేశింపబడినను గృహస్థులకు ప్రత్యేకముగా నిర్ణయింపబడినది. గృహస్థుడు భార్యతో కూడా కేవలము ఇంద్రియ సుఖమునకై సంగమింపరాదు. మైథునమును కేవలము సంతానమును పొందుట కొరకే ఉపయోగించవలెను. ఈ విషయమున గృహస్థులకు పెక్కు నియమములు కలవు. సంతానమును కోరినచో గృహస్థుడు మైథున జీవనమును త్యజింపవలెను. కాని నేటి ఆధునిక సమాజమున సంతానమును పోషించు బాధ్యతకు వెరసి గర్భనిరోధక విధానములు మరియు ఇతర హేయ పద్ధతుల ద్వారా జనులు మైథున సుఖమును అనుభవించుచున్నారు. ఇది దానన ప్రవృత్తే గాని దివ్య లక్షణము కాదు. కనుక గృహస్థుడైన వాడు ఆధ్యాత్మిక పురోగతిని దలచినచో మైథున జీవమును అదుపు చేయవలెను. శ్రీకృష్ణ భగవానుని సేవించు ప్రయోజనార్థం కానిచో సంతానమును అతడు పొందరాదు. కృష్ణభక్తి భావనాయుతులు కాగలిగిన సంతానమును అతడు పొంద సమర్థుడైనచో మానవుడు 100 పిల్లలపైనను పొందవచ్చును, 100 పిల్లలనైనను పొందవచ్చును. కానీ అట్టి సామర్థ్యము లేనప్పుడు అతడు ఇంద్రియ తృప్తి కార్యమున నిమగ్నుడు కారాదు. జ్ఞానచరణము గృహస్థులచే నిర్వహింపదగిన వేరొక అంశము. యజ్ఞములకు అధిక ధనము అవసరమగుటచే అందులకు కారణము. బ్రహ్మచర్యము, వానప్రస్థమము, సన్యాసములనేడి ఆశ్రమములందు ఉన్నవారు ధనమును కలిగియుండక భిక్షపై జీవింతురు. కావున వివిధ యజ్ఞచరణము గృహస్థులకే ఉద్దేశింపబడినది. వేదమందు నిర్దేశింపబడిన అగ్నిహోత్రాది పలు యజ్ఞములను వారు నిర్వహింపవలెను. కానీ నేటి కాలమున అట్టి యజ్ఞములు మిక్కిలి వ్యయమును కూడియుండుటచే ఏ గృహస్థునకైనను వాని నిర్వహణము సాధ్యము కాబోదు. కనుకనే
ఈ యుగమునకు సంకీర్తన యజ్ఞము అత్యంత ఉత్తమమైనది తెలుపబడినది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యనుచు చేయబడు కృష్ణ నామకీర్తనమనేది సంకీర్తన యజ్ఞము అత్యంత ఉత్తమమైనది మరియు వ్యాయము లేనటువంటిది. కనుక ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞము నవలంబించి లాభమును పొందవచ్చును. అనగా దానము, దామము, యజ్ఞచరణము లను అనునవి గృహస్థులకు బడి ఉన్నవి. ఇక స్వాధ్యాయం అనునది బ్రహ్మచర్యాశ్రమమునకు ఉద్దేశింపబడినది. బ్రహ్మచార్యులు స్త్రీలతో ఎట్టి సంబంధమును కలిగి ఉండరాదు. బ్రహ్మచర్యమును విధిగా పాటించుచు ఆధ్యాత్మిక జ్ఞానమ సముపార్జన కొరకు వారు తమ మనస్సును వేదాధ్యయనము నందు నెలకొల్పవలెను. అది ఏ స్వాధ్యాయమనబడును. తపస్సు అనునది ప్రత్యేకముగా వానప్రస్థ ఆశ్రమమునకు ఉద్దేశింపబడినది. మనుషుడు జీవితాంతం గృహస్థ జీవితమునే గడపరాదు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసమనేటి ఆశ్రమములు 4 కలవని అతడు జ్ఞప్తి యందు ఉంచుకొనవలెను. అనగా అతడు గృహస్థ జీవితము పిమ్మట వానప్రస్థమును స్వీకరింపవలెను. మనుషుడు శతవత్సర జీవమును కలిగినచో అందు 25 సంవత్సరములు బ్రహ్మచర్యమునందును 25 సంవత్సరములు గృహస్థ జీవనము నందును 25 సంవత్సరములు వానప్రస్థము నందును మిగిలిన 25 సంవత్సరములు సన్యాసము నందును గడపవలెను. ఏ వ్యాయం లబ్ధ్వానంది వేద నియమము కనుక గృహస్థ జీవితం నుండి దేవదేవుడు పొంది దేవదేవుడు వానప్రస్థమును స్వీకరించువాడు దేహము, విధమును, మనస్సు, జిహ్వలకు సంబంధించిన ఆనంద నిదానమును అగు శ్రీకృష్ణుని మనుషుడు అవసరింపవలెనుకొనినప్పుడు వర్ణాశ్రమ ధర్మముగా అనునది దివ్యానందమయుడు కాగలట కొరకే ఉద్దేశింపబడినది. ఏలైనా దేవదేవుడైన తపస్సు లేనిదే ఏ మనుషుడు ముక్తిని సాధింపలేడు. షడ్గుణైశ్వర్య సంపన్నుడు తపోమయ భక్తుడు జీవనము అతని దరి చేరినప్పుడు లేదనియు ఆ షడ్గుణైశ్వర్యముల తాత్విక వినిమయలతోనే సర్వము చక్కగా సాగునని రాజసేవకుడు దాదాపు రాజుతో సమానమైన గీతయందు గాని ఉపదేశింపబడలేదు. అదే రీతి నిత్యానందము, అవ్యయానందము, నిత్యానందము కేవలము శిష్యులనునవి రోగు చేసుకున్న గోరు కూడియుండు. విద్యా అధ్యాత్మికవాదుల చేతనే మహానుభూతి కల్పింపబడుచున్న సేవయందే ఇమిడియున్నది. నియమములు, నిబంధనలు, నిషేధములతో భక్తియోగమునందు నియుక్తుడైన వాడు కాని కనుక ఇదివరకే పొంది కేవలము ప్రదర్శనార్థమై అధిక సంఖ్యలో భౌతిక జగత్తుపై ఆధిపత్యము వహింపవలెనను గోరు అట్టివారు కోరికను కలిగి జీవన తత్కారణముగా పతనముగా గాని శిష్యుల సహజమును గాని అతడు ప్రకృతి త్రిగుణములకు పరుడై గాని ప్రకృతి త్రిగుణములకు పరుడే అయినను భౌతిక ప్రకృతి సంపర్కము అతనిని విధానము సత్వరజస్తమముచే సమర్థింపబడలేదు, బంధించును. అర్జనము ఆ త్రిగుణముల సంపర్కము వలన అనేది భౌతిక జగత్తుపై అధికారము వహించవలననేది కోరిక కేవలము ఉదయించము వారే గాక కాని బ్రహ్మచర్య భక్తి భావనలో
వానప్రస్థ భక్తి యోగమునందు నియుక్తమగుట ద్వారా సన్యాసాశ్రమములందున్న అతడు శీఘ్రముగా ప్రతి ఒక్కరూ తన సహజ స్థితిలో అనుసరింపవలెను. నెలకొనును. అనగా ప్రతి ఆ ఒక్కరూ విధముగా సరళత్వము భౌతిక మరియు ప్రకృతిపై ఆధిపత్యము స్వభావము వహింపవలెనను కలిగి ఉండవలెను. వహింపవలెనను అహింస అని అనగా అతని అధర్మ జీవుని యుతమగు అభ్యుదయమును కోరిక తొలగింపబడును. ఆటంక పరపకుండుట కనుకనే శ్రవణము, కీర్తనము, స్మరణాది అని భావము. నవవిధ దేహము భక్తి పద్ధతులను చంపబడినను కూడిన ఆత్మ నశింపదు. భక్తియుత సేవా విధానమును భక్తుల కనుక సాంగత్యములో జిహ్వ కోరిక అభ్యసింపవలెను. జంతువులను వధించుట యందు అంతటా ఎట్టి క్రమముగా దోషము లేదని ఎవ్వరును ఆధ్యాత్మిక భావింపరాదు. గురువు ప్రభావము సమృద్ధిగా మరియు ధాన్యము, సత్సంగాకారముగా పాలు మనుజుని యందలి లభించుచున్నను. అధికారము నేడు చెలాయించవలెనను మాంసభక్షణకే కోరిక మానవులు అతడు అలవాటు పడి ఉన్నారు. భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో వాస్తవమునకు స్థిరముగా నిలుచును. జంతువద ఈ విధానమే ఏమాత్రము లేదు. 22వ శ్లోకము నుండి ఇది సర్వులకు ఈ విధింపబడిన చివరి శ్లోకము నియమము. వరకు ఒకవేళ అధ్యాయమున గత్యంతరము వివరింపబడినది. లేక జంతువును వాస్తవమునకు చంపవలసి శ్రీకృష్ణ వచ్చినను భగవానుని భక్తి దానిని అన్నది అత్యంత యజ్ఞమునందు సులభమైనది. అర్పింపవలెను. శ్రీకృష్ణుని సేవలో ఏది సదా ఏమైనను నియుక్తుడై ఆధ్యాత్మిక ఉండుట అనుభవమునందు శ్రీకృష్ణులకు పురోగతి అర్పించిన నుండి గోరువారు ఆహార పదార్థములను తగినంతగా ప్రసాద ఆహారము రూపమున లభించుతున్నప్పుడు గ్రహించుట, శ్రీకృష్ణుని జంతువుల ఎడ ఎట్టి పాదపద్మములకు హింసను చేయరాదు. అర్పించిన పుష్పములను అఘ్రానించుట, పైన తెలపబడినట్లు శ్రీకృష్ణుడు జీవి జీవలీలల పరిణామ అభ్యుదయమును నొనరించిన ఆటంక ప్రదేశములను దర్శించుట, పరుపకుండుటయే నిజమైన వివిధ లీలలను అహింస మరియు ఎనబడదు. భక్తులతో అతని ప్రేమ జంతువులు కూడా పరిణామ వినిమయ సిద్ధాంతము విషయములను అనుసరించి ఒక దేహం నుండి వేరొక పఠించుట, దేహమునకు హరే కృష్ణ మార్పు హరే కృష్ణ చెందుతూ కృష్ణ కృష్ణ హరే మానవ హరే జన్మను హరే పొందుటకై రామ హరే రామ అభ్యుదయ రామ రామ హరే హరే పదమున యను సాగుచుండును. మహామంత్రమును సదా కానీ ఒకవేళ జపించుట అవి శ్రీకృష్ణుడు మరియు చంపబడినచో అతని భక్తులకు వాని సంబంధించిన అభ్యుదయము నిరోధింపబడును. సర్వదినములందు జీవుడు జంతు దేహములో సంబంధించిన పర్వదినములయం నిర్ణయింపబడినంత కాలము అనున వసించకనే అనునవియే చంపబడినచో ఆ భక్తి తిరిగి అందలి ఆ నిర్ణీత కార్యక్రమము. సమయమును పూర్తి ఈ పద్ధతిని చేయుటకు అనుసరించుట అదే ద్వారా జంతు మనుషుడు జన్మమును సర్వ విధములైన ప్రవేశింపవలసి వచ్చును. కామ్య కర్మల నుండి సంపూర్ణముగా అటు పిమ్మటనే ముక్తుడు కాగలడు. అతడు ఉన్నతమైన ఆ విధముగా వేరొక బ్రహ్మజ్యోతి యందు లేదా దేహమును వివిధ పొందగలడు. బ్రహ్మ భావనల కనుక యందు మనుషుని స్థితుడైన జిహ్వ వాడు సంతృప్తి కొరకు దేవదేవుడైన శ్రీకృష్ణుని వాటి అభ్యుదయమును సమానుడు ఆటంక కాగలడు. పరపకూడదు. ఇంతటితో అది ఏ ఈ 14వ అహింస ఎనబడును. అధ్యాయం సంపూర్ణం. స్వలాభము కొరకై భగవద్గీత ఎవ్వరును యందలి సత్యమును ప్రకృతి త్రిగుణముల వక్రీకరింప అను చేయరాదనుటయే సత్యము అను చతుర్దశాధ్యాయమునకు భావము. భక్తి వేదాంత వేద భాష్యం వాజ్మయమున సమాప్తం. కొన్ని ఈ కఠిన 14వ విషయములు అధ్యాయం ఉన్నను ఇంతటితో వాని ప్రయోజనమును భావమును 15వ ఆధ్యాత్మిక గురువు అధ్యాయం సహాయమున ఎరుగవలెను. దశాధ్యాయము వేదము పురుషోత్తమ ఎరగవలసిన విధానం యోగము. అదియే. శృతి అనగా ప్రామాణికుల నుండి శ్రవణము శ్రీ చేయవలెనని భగవాను వాచ భావము. అనగా వేదమునందలి అధ్యాయములో విషయములకు 1వ శ్లోకం. స్వలాభము కొరకై ఊర్ధ్వ తోచిన మూల అర్థముల మదస్య చెప్పరాదు. కమశ్వత్థం భగవద్గీత యొక్క రాహురవ్యయం మూల విషయమునకు కూడా చంథాస్మి విరుద్ధ అర్థము చెప్పు యస్య పర్ణాని వ్యాఖ్యానములు పెక్కుగలవు. యస్తం దేవ కనుక సవేద ఎవరైనను విత్తు యథార్థ భావమునే ప్రకటింపవలెను. అంతేగాక దానిని పూర్ణ పురుషోత్తములకు ప్రామాణికుడైన పూర్ణ గురువు పురుషోత్తములకు నుండియే శ్రీకృష్ణ నేర్వవలెను. భగవానుడు పలికను. వ్రేళ్ళు అక్రోధము అనగా ఊర్ధ్వమగును, కోపము శాఖలు అనచుట ఎని క్రిందుగను, భావము. వేద కోపగ్రస్తుడైనంతనే ఆకులను మనుషుని కలిగిన దేహము శాశ్వతమైన మలినమగును. అశ్వత్థ కనుక వృక్షము ఒకటి ఇతరులు కలదని ప్రేరేపించినను చెప్పబడును. ఎవ్వరు ఆ వృక్షము నెరిగిన వాడే రాదు. వేదములను నెరిగిన కోపము వాడు. రజోగుణము భావము. మరియు కామముల ఫలితమైనందున భక్తియోగము ఆధ్యాత్మికముగా స్థితుడైన ప్రాముఖ్యము వాడు చర్చించిన పిమ్మట కోపము నుండి ఎవరైనాను తనను తాను వేదముల ప్రయోజనమేమిటి నిరోధించుకొనవలెను. అని ప్రశ్నించవచ్చును. ఆపై శునం అందుకు సమాధానముగా వేదాధ్యాయమున ఇతరుల ప్రయోజనము దోషముల శ్రీకృష్ణుని
నెన్నకుండుట అధ్యాయంలో లేక వివరింపబడినది. అనవసరముగా ఇతరులను భక్తి రసభావితుడై యత్నింపకుండుట అని భావం. యుక్తుడైన వాడు భేదములను ఎరిగియే దొంగను దొంగయని పలుకుట భౌతిక జగత్తు దోషమెన్నడను కాకున్నను వృక్షముతో మర్యాదస్తుని పోల్చబడినది. దొంగయని కామ్య కర్మలయముగా పలుకుట ఆధ్యాత్మికముగా పురోగమించువానికి అపరాధం తెలియక ఒక కొమ్మ నుండి వేరొక కొమ్మకు సదా మారుచుండును. వినమ్రుడై అనగా ఉండునని భౌతిక జగము ఈ అశ్వత్థేయగాక వృక్షమనుజుడు అంతమనున్నది లేదు. ఏయమైన కార్యములు చేయరాదని వృక్షమునందు దాని అర్థం అసక్తుడైన వానికి అచాపలం లభించనగా అవకాశమే లేదు. ఏదేని యత్నింపము ఆత్మోద్ధారమునకై నందుదేశింపబడిన మంత్రములు లేదా ఈ వృక్షముని పేర్కొనబడినవి. విశ్వము యొక్క ఏదేని యత్నమునందు లోకమైన బ్రహ్మలోకము కలిగినను ఆరంభముగా చింతింపరాముగా నున్నవి. సహనమును మరియు అవ్యయమైన నిశ్చయమును కూడి మాయా వృక్షమును అవగతము చేసుకొనవలెను. మనుషుడు దాని తేజస్సు బయట పదగలడు. క్షత్రియులకు ఉద్దేశింపబడిన భౌతిక జగత్తు బంధములు సదా ముక్తి నందుటకు గల ఈ పద్ధతిని సంపూర్ణముగా అవగాహనం చేసుకొనవలెను. సమర్థులై భవబంధ విముక్తికి వారు పలు విధానములు కలవని తమను గడచిన అధ్యాయములందువాదులుగా ప్రదర్శించుకొనలో హింస పరమ భగవానునికి భక్తి కానీ వారు శత్రువును అనగలిగినను పద్ధతి అని వారు శత్రువును వరకు కొన్ని సమయములందు క్షమాపణము భౌతిక కర్మలయందు అనాసక్తి మరియు శ్రీకృష్ణ అల్పదోషములను సేవయందు ఆసక్తి అనునవి అట్టి భక్తియుత సేవకు ప్రాథమిక సూత్రములు శౌచం అల్పదోషములైన జగము క్షత్రియుడైన వాడు ఆసక్తిని నశింపజేసే విధానముగా ఈ అధ్యాయము ఆరంభమున అట్టి ఈ శౌచము మనస్సు ఈ భౌతిక అస్తిత్వముకే ఉన్నవిగా వ్యవహారములబడినవి అనగా కూడా సంబంధించి అత్యున్నత లోకము నుండి ఇది ముఖ్యముగా వైశ్యులకు సంబంధించినది. వారు ఎన్నట నుండి నల్ల బజారులో వ్యాపారమును చేయరాదు. వివిధములైన గ్రహములను శాఖలలో విస్తరించి ఉన్నది. ధర్మం మాధర్మకుండుటం మోక్షములని నాతి మనితయబడు జీవుల కర్మఫలములే ఆ వృక్షములకు సంబంధించినది. వ్రేళ్ళు పై భాగమున మరియు కొమ్మలు శూద్రులు 4 భాగమున గల వారందరిలో అత్యంత కడపటి వారే ప్రత్యక్షానుభవాంచిత గర్వము ప్రపంచములో ఈ ప్రపంచమున లభించకపోయినను నిలిచి ఉండవలెను. ఇది మాత్రం ఒకటి సాంఘిక వ్యవస్థను చక్కగా వృక్షమును నడుపుటకు ఏదేని వర్ణము వారికి గౌరవ తటమున సూచించవచ్చు. ధర్మము జలాశయ తటమున గల ఇచ్చట తెలుపబడిన 26 ప్రతిబింబించములను మూలము 26 లక్షణములు మరియు శాఖలు దేని గుణములు ఉన్నట్లు గోచరించును. వీటిని వర్ణాశ్రమము అనగా భౌతిక జగమును అశ్వత్థ వృక్షము, ఆధ్యాత్మిక జగమును 26 లక్షణములు దేవీ గుణములు. వీటిని వర్ణాశ్రమము జలసరించి మనుషుడు అభ్యసింపవలెను. ఉన్నట్లు ఆధ్యాత్మిక జగపు భౌతిక స్థితి ప్రతిబింబమైన భౌతిక జగము కోరిక యందు సర్వవర్ణమై ఉన్నది. వారు అభ్యాసము కోరికయే భౌతిక లోకము అస్తిత్వము అత్యున్నత అట్టి భౌతిక అస్తిత్వానుభవ స్థాయికి క్రమముగా చేరగలుగుట సాధ్యమగునని ఈ సంసార వృక్షమును భావము సవివర అధ్యయనముచే సంపూర్ణముగా 4వ శ్లోకం. ఆ పిదప అతడు దానితో బంధమును ఛేదించుకొనగలచ. క్రోధః ఈ సంసార వృక్షము పారుష్యమేవ ప్రతిబింబమైనందున దానికి ప్రతిరూపమై ఉన్నది. ఆధ్యాత్మిక జగమునందు సర్వమును కలదు. ధమా నిరాకారవాదులు బ్రహ్మమే
సంసార వృక్షమునకు మూలమని భావింతురు. సంపదమా సూర్యం సాంఖ్యాతత్వము అనుసరించి మూలము నుండియే ప్రకృతి పురుషుడు, అహంకారం, పిదప త్రిగుణములు, రూపము, ఆ పిదప పంచ మహాభూతములు, పరుషత్వము, తదనంతరము అజ్ఞానములనేవి దశేంద్రియములు, మనస్సు మొదలగునవి స్వభావం కలిగిన కలుగుచున్నవి. వారికి చెందినవి. ఈ విధముగా శ్రీకృష్ణుడు భగవద్గీత వారు సమస్త భౌతిక జగమును ఉపదేశించెను. చతుర్వింశతి భగవద్గీత తత్వములుగా విభజించు. విన్నవారు వేల బ్రహ్మమే కొంతమందికి సర్వ సృష్టులకు మూలాధారమైనచో ఈ భౌతిక జగము బ్రహ్మమును హరే కేంద్రము కృష్ణ యొక్క హరే కృష్ణ కృష్ణ 180 కృష్ణ హరే డిగ్రీల హరే కోణాంశము హరే కాగలదు. రామ హరే రామ 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 హరే పిదప హరే. కేంద్రం యొక్క మిగిలిన ఈ మంత్రము, ఈ 180 మహామంత్రము డిగ్రీల కోణాంశం ఆధ్యాత్మిక జగత్తును మీరు సూచించు. జపించినచో అనగా శ్రీకృష్ణ భౌతిక జగము ఆధ్యాత్మిక చేరుదురని, అనగా జగత్తు యొక్క శ్రీకృష్ణులోని ఐక్యము వికృత అగుదురని, ప్రతిబింబమై ఉన్నది. గోలోక బృందావనమును చేరునని శ్రీకృష్ణ అని శ్రీకృష్ణుడు భగవానుడే భగవద్గీతలో స్వయముగా జై పలికెను. శ్రీకృష్ణ. ఈ మహామంత్రము ఎవరైతే పఠిస్తారో రోజు వారు ఓం నమో శ్రీకృష్ణునిలో నారాయణాయ. ఐక్యం కాగలరని, హరే కృష్ణ హరే గోలోక కృష్ణ బృందావనము కృష్ణ హరే హరే. చేరగలరని హరే రామ శ్రీకృష్ణుడు హరే భగవానుడే రామ రామ ఈ హరే భగవద్గీతలో హరే తెలిపెను. అను ఈ జై మహామంత్రము శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు ఓం పలికెను. కృష్ణం వందే జై జగద్గురుం. శ్రీకృష్ణ.